హాయ్ హలో ఫ్రెండ్స్, యూ కెనాట్ రన్ ఫర్ ఎవర్ అనే హాలీవుడ్ మూవీని తెలుగులోకి డబ్ చేసి ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. మరి 1 గంట 40 నిమిషాలు ఉండే ఈ యూ కెనాట్ రన్ ఫర్ ఎవర్ మూవీ ఎలా ఉంది, ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమా స్టార్ట్ అవ్వగానే టైం వేస్ట్ చేయకుండా సైకో కిల్లర్ వరుస హత్యలు చేసే సీన్స్ చూపిస్తూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో సినిమాని కథలోకి తీసుకుపోయిన విధానం చాలా బాగా అనిపించింది. ఇంకా అడవి లొకేషన్స్, కెమెరా యాంగిల్స్, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తెలుగు డబ్బింగ్ బాగుంది. సైకోగా చేసిన ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, ఇంకా సైకో నుంచి పారిపోయిన అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా మధ్య మధ్యలో సైకో నుంచి పారిపోయిన అమ్మాయి కుటుంబం గురించి చెప్పే సీన్స్ ఎమోషనల్గా ఉంటాయి. సినిమా క్లైమాక్స్లో ఓ యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. ఈ సినిమా తక్కువ రన్ టైం ఉండడం ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. కాకపోతే సైకో మర్డర్లు చేసిన తర్వాత రిలాక్స్ అయ్యే సీన్స్ ల్యాగ్గా ఉంటాయి. ఇంకా సైకో ఆ మర్డర్లు ఎందుకు చేస్తున్నాడు, సైకోగా మారడానికి కారణం ఏమిటి అనే సీన్స్ అంత కన్విజింగ్గా ఉండదు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ సైకో వరుస హత్యలు చేస్తుంటాడు. ఆ క్రమంలో మిరండా అనే అమ్మాయి వెంట పడతాడు. మరి ఆ అమ్మాయి సైకో నుంచి ఎలా బయటపడింది అనేది సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్ నుంచి మిరండా అనే అమ్మాయి సైకో నుంచి ఎలా బయటపడింది, ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, మరోవైపు సైకోని పట్టుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నం అనే థీమ్తో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి థ్రిల్లింగ్ సీన్స్, గుడ్ స్క్రీన్ ప్లేతో యూ కెనాట్ రన్ ఫర్ ఎవర్ 1 గంట 40 నిమిషాలు ఉండే మంచి సినిమా. ఒక మంచి థ్రిల్లర్ సినిమాని చూడాలనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వారు ఒకసారి చూడవచ్చు. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. ఎలాంటి రొమాన్స్ సీన్స్ కానీ వల్గర్ డైలాగ్స్ కానీ లేవు. ఇక ఈ సినిమాకి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో యూ కెనాట్ రన్ ఫర్ ఎవర్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్టయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.